ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రోజు రోజుకి ఆ సర్వేల ప్రకంపన అయితే మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా రాష్ట్రంలోనే అతిపెద్ద సర్వే అయితే తన సర్వే ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాదు గతంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికలు కానివ్వండి, మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలు కానివ్వండి, ప్రీ పోల్ సర్వేలో ఎగ్జాక్ట్ ఫలితాలను విడుదల చేసినటువంటి రైజ్ సర్వే సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నెల రోజుల పాటు 600 మందికి పైగా సిబ్బందితో దాదాపుగా 3,80,000 శాంపిల్స్ను కలెక్ట్ చేసి తీసుకున్నటువంటి అతిపెద్ద సర్వే. బహుశా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నింటిలో కూడా అతిపెద్ద సర్వే. ఎందుకంటే ఇప్పటి వరకు సర్వేలన్నీ కూడా 1,00,000-1,50,000 శాంపిల్స్ వరకు మాత్రమే మనం చూసాం. కానీ ఇది దేశంలోనే కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద సర్వేగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు ఇన్ని శాంపిల్స్ తీసుకోవడం అనేది ఇప్పటి వరకు ఈ ఎన్నికలకు సంబంధించిదే అతిపెద్ద సర్వేగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సర్వే కూడా పెను ప్రకంపనలు సృష్టించే ఫలితాలను అయితే విడుదల చేసింది. సో ఏ ఫలితాలను విడుదల చేసింది, ఎవరు గెలవబోతున్నారు, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎక్కడ టైట్ పోటీ ఉంది అనే విషయాలను అయితే చాలా క్లుప్తంగా అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. ఇది చూడొచ్చు. ఇదిగో బిగ్ బ్యాటిల్ 2024. అలాగే 34 రోజులు 662 మంది బృందం, 175 నియోజకవర్గాలు, 3,82,576 శాంపిల్స్ తీసుకున్నారు. అంటే దాదాపుగా 4 లక్షలు, నియర్లీ 4 లక్షల శాంపిల్స్ తీసుకున్నటువంటి సర్వే. ఇక ఇదే సంస్థలో ఇక్కడ ఇది కూడా రాశారు చూడండి. రైజ్ హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ డెలివరింగ్ ఎగ్జాక్ట్ ప్రీపోల్ సర్వేస్. రీసెంట్ అచీవ్మెంట్ ఈజ్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ కర్ణాటక పోల్ దేర్ బిఫోర్. సో ఇంతకు ముందు ఇచ్చినటువంటి కర్ణాటక తెలంగాణ ఎలక్షన్స్ సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతాది వాళ్ళు సర్వేని ఏ ప్రాతిపదికన చేశారనే విషయాలను అయితే ఇదంతా కూడా రాయడం జరిగింది. ఇక మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడవచ్చు రైజ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రిపోర్ట్ ఆన్ డేట్ 24/4/2024 అంటే ఏప్రిల్ 24 నాటికి తీసుకున్నటువంటి సర్వే ఇది. ఇక మనం ఉత్తరాంధ్ర నుంచి కన్నా మనం మొదలు పెడితే ఇక్కడ అభ్యర్థుల పేర్లు అయితే ఇచ్చారు. మన అభ్యర్థుల పేర్లను పక్కన పెట్టి ఎవరు గెలుస్తారనేది మాత్రం చూద్దాం. ఇచ్చాపురం అయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది. పలాస క్లోజ్ కంటెస్ట్ అంటే టైట్ పోటీ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. టెక్కలి టీడీపీనే, నర్సరావుపేట టీడీపీకి ఎడ్జ్ ఉంది. అలాగే శ్రీకాకుళం వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ టైట్ పోటీ ఉంది. ఆముదాల వలస మళ్ళీ టీడీపీకే, పాతపట్నం మళ్ళీ టీడీపీకి ఎడ్జ్ ఉంది. రాజాం వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీకి ఉంది ఎస్సీ. ఇక హెచ్చర్ల మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. బొబ్బిలి వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, విజయనగరం టీడీపీ. అంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఎడ్జ్లు అయితే టీడీపీకి ఎక్కువగా ఉన్నాయి. క్లోజ్ కంటెస్టెంట్ కూడా 2 ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇక కింద కూడా చూద్దాం ఒకసారి. నెల్లిమర్ల మళ్ళీ టైట్ పోటీ ఉంది. అలాగే గజపతి నగరం కూడా టైట్ పోటీ ఉంది. ఇక పార్వతీపురం వచ్చేటప్పటికి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పాలకొండ వచ్చేటప్పటికి మళ్ళీ టైట్ పోటీ ఉంది. కురుపాం ఎస్టీ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది. సాలూరు మళ్ళీ టైట్ పోటీ ఉంది. పాడేరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, అరకు వైఎస్ఆర్సీపీ, భీమిలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ, గాజువాక తెలుగుదేశం పార్టీ, విశాఖ ఈస్ట్ టీడీపీ, అలాగే విశాఖ వెస్ట్ టీడీపీ. ఇక్కడ టీడీపీ అంటే కూటమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సింగిల్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ టీడీపీ అంటే ఇక్కడ కూటమని, అక్కడ జనసేన పోటీ చేయొచ్చు, లేదా టీడీపీ పోటీ చేయొచ్చు, బీజేపీ పోటీ చేయొచ్చు. సో టీడీపీ అంటే కూటమి అన్నట్టుగా అర్థం ఇక్కడ. ఇక విశాఖ సౌత్ వచ్చేటప్పటికి మళ్ళీ టైట్ పోటీ, విశాఖ నార్త్, ఈ 2 కూడా టైట్ పోటీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చోడవరం వచ్చేటప్పటికి టీడీపీ ఎడ్జు, అలాగే మడుగుల వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎడ్జు, అనకాపల్లి జనసేన ఎవరు పోటీ చేస్తున్నారో డైరెక్ట్ వాళ్ళ పేరే ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమంచిలి మళ్ళీ క్లోజ్ కంటెస్ట్ అని చెప్పొచ్చు. పాయికరావుపేట తెలుగుదేశం పార్టీ, నర్సీపట్నం మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ఇక తుని వైఎస్ఆర్సీపీకి అయితే కొద్ది ఎడ్జ్ కనపడుతుంది. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ, పిఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన, కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి జనసేన, మళ్ళీ పెద్దాపురం వచ్చేటప్పటికి టీడీపీ, కాకినాడ సిటీ మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది. జగ్గంపేట వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ, రాజానగరం జనసేన ఎడ్జు, ఇక్కడ జనసేన కూటమి నుంచి పోటీ చేస్తుంది. రాజమండ్రి సిటీ మళ్ళీ క్లోజ్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. రాజమండ్రి రూరల్ వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ఇక కొవ్వూరు వచ్చేటప్పటికి
ఆ టీడీపీకే కొద్దిగా ఎడ్జ్ ఉన్నట్టుగా అయితే కనపడుతుంది. ఇక నిడదవోలు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ కీన్ కంటెస్టెంట్ ఇక్కడ కనపడుతుంది. గోపాలపురం మళ్ళీ కీన్ కంటెస్టెంట్. రామచంద్రాపురం, గోపాలపురం అంటే తానేటి వనిత ప్రస్తుత హోమ్ మినిస్టర్ అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తుంది. సో కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఇక రామచంద్రాపురం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ, అమలాపురం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, రాజోలు జనసేనకి అయితే ఎడ్జ్ ఉంది ఇక్కడ. ఇక గన్నవరం గన్నవరం వచ్చేటప్పటికి జనసేనకి అయితే ఎడ్జ్ ఉంది ఇక్కడ. కొత్తపేట టీడీపీకి ఎడ్జ్ ఉంది. మండపేట వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీకే ఉంది. ఇక మరి కింద చూస్తే ఇక ఆచంట మళ్ళీ టీడీపీకి ఎడ్జ్, భీమవరం జనసేన, నరసాపురం జనసేన, పాలకొల్లు టీడీపీ, తాడేపల్లిగూడెం మాత్రం జనసేనకి ఎడ్జ్ ఉంది. జనసేన పోటీ చేస్తుంది అక్కడ నుంచి. తణుకు టీడీపీ, ఉండి టీడీపీ, ఉంగుటూరు మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. దెందులూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా కనపడుతుంది. చింతమనేని ప్రభాకర్ అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇక ఏలూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. పోలవరం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఉంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ. ఇక నూజివీడు కానీ తీసుకుంటే కీన్ కంటెస్టెంట్ ఉంది. కైకలూరు వచ్చేటప్పటికి బీజేపీకి ఎడ్జ్ ఉంది. బీజేపీ పోటీ చేస్తుంది. ఇక తిరువూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీకి ఎడ్జ్ ఉంది. జగ్గంపేట వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ఇకపోతే గన్నవరంకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ క్లియర్గా గెలుచుకుంటుంది. వల్లభనేని వంశీ మీద వెంకట్రావు అయితే గెలవబోతున్నాడు అక్కడ, ఎర్లగడ్డ వెంకట్రావు. ఇక మచిలీపట్నం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలుచుంది. పెడాన తెలుగుదేశం పార్టీ గెజ్జు, అవనగడ్డ జేఎస్పీ గెజ్జు, పెనమలూరుకు వచ్చేటప్పటికి టీడీపీ, పామర్రుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గెజ్జు, తాడికొండ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, మంగళగిరి తెలుగుదేశం పార్టీ, ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ, పొన్నూరు తెలుగుదేశం పార్టీ, తెనాలి మళ్ళీ జనసేన, అక్కడ నాదెండ్ల మనోహర్ అయితే పోటీ చేస్తున్నారు జనసేన నుంచి, ఆయన గెలవబోతున్నాడు. గుంటూరు వెస్ట్ అయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది. గుంటూరు ఈస్ట్ మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. పెదకూరపాడు వచ్చేటప్పటికి టీడీపీకి ఎడ్జ్ ఉంది. చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట అయితే మళ్ళీ కీన్ కంటెస్టెంట్. సత్తెనపల్లి టీడీపీ, సత్తెనపల్లి అంటే ఇక్కడ అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు కన్నా లక్ష్మీనారాయణ మీద. సో వినుకొండ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. గురజాల టీడీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది. మాచర్లకు వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. వేమూరుకు వచ్చేటప్పటికి టీడీపీకే కనపడుతుంది ఇక్కడ. ఇక బాపట్ల చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపల్లె టీడీపీ, అలాగే పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల మళ్ళీ కాంగ్రెస్కి అయితే ఎడ్జ్ ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టుగా ఉన్నాడు. సో ఇక్కడైతే కాంగ్రెస్కి అయితే ఎడ్జ్ కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి సంతనోతనలపాడు మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఎర్రగొండపాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, దర్శి వచ్చేటప్పటికి టీడీపీకి ఎడ్జు, ఒంగోలు టీడీపీ, కొండేపి టీడీపీకి ఎడ్జు, మార్కాపురం అయితే కీన్ కంటెస్టెంటు, గిద్దలూరు కీన్ కంటెస్టెంటు, కనిగిరి టీడీపీ, కందుకూరు మళ్ళీ టీడీపీకి ఎడ్జు, కావలైతే టీడీపీ, ఆత్మకూరుకు వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది. కొవ్వూరు టీడీపీకి అయితే ఎడ్జ్ ఉంది. నెల్లూరు సిటీ అయితే తెలుగుదేశం పార్టీ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ, ఉదయగిరి టీడీపీకి ఎడ్జ్ అయితే కనపడుతుంది. సర్వేపల్లి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక సూళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. వెంకటగిరి టీడీపీ, గూడూరు క్లోజ్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది అక్కడ. ఇక తిరుపతి అయితే కీన్ కంటెస్టెంటే కనపడుతుంది. టైటు నువ్వా నేను అన్నట్టు. శ్రీకాళహస్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. సత్యవేడు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. నగరి టీడీపీ, రోజా ఓడిపోబోతుంది. గాలి భానుప్రకాష్ మీద రోజా ఓడిపోబోతుంది ఇక్కడ. జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. చిత్తూరు వచ్చేటప్పటికి మళ్ళీ టైట్ పోటీ ఉంది అక్కడ. పోతలపట్టు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎడ్జు. పలమనూరు టీడీపీ, కుప్పం చంద్రబాబు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు టీడీపీ. రాజంపేట మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. కోడూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. రాయచోటి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. తంబళ్లపల్లె మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కీన్ కైవసం అయిపోతుంది. పీలేరు టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మదనపల్లె మాత్రం మళ్ళీ కీన్ కంటెస్టెంటే కనపడుతుంది అక్కడ. పొంగనూరుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ. ఇక బద్వేలుకు వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు మాత్రం కీన్ కంటెస్టెంటు, కడప కీన్ కంటెస్టెంటు. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఈ రెండు కూడా టైట్ పోటీ అని చెప్పుకోవచ్చు. కమలాపురం వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. పులివెందుల వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అక్కడ. ఆళ్లగడ్డ మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. శ్రీశైలం మళ్ళీ టీడీపీ, నందికొట్కూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైసీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది. బనగానపల్లి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, డోను మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. పాణ్యం వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ,
కోడుమూరు వైఎస్ఆర్సీపీకి ఉంది, ఎమ్మగనూరు టీడీపీకి ఎడ్జుంది, మంత్రాలయం మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, నువ్వు నేను అన్నట్టుగా ఉంది అక్కడ. ఆదోని మళ్ళీ వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. సో ఇకపోతే పత్తికొండ వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్గా ఉంది, రాయదుర్గం వచ్చేటప్పటికి టీడీపీకి ఎడ్జుంది, ఉరవకొండ టీడీపీకే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉరవకొండ అంటే పయ్యావుల కేసు, ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, సో గెలవబోతున్నాడు. గుంతకల్లు టీడీపీకి ఎడ్జు, తాడిపత్రి టీడీపీకి ఎడ్జు, సింగనమల మాత్రం మళ్ళీ కీన్ కంటెస్టెంట్. ఇక్కడ నుంచి బండారు శ్రావణి టీడీపీ నుంచి అయితే పోటీ చేయబోతుంది, అక్కడ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. అనంతపురం అర్బన్ మళ్ళీ కీన్ కంటెస్టెంటు, కళ్యాణదుర్గం కీన్ కంటెస్టెంటు, మడకశిర మాత్రం వైఎస్ఆర్సీపీ, హిందూపురం తెలుగుదేశం పార్టీ, ఇక్కడ నందమూరి బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇకపోతే పెనుగొండ వచ్చేటప్పటికి టీడీపీకి ఎడ్జు, పుట్టపర్తి వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, ధర్మవరం మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది, కదిరి వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీకి ఎడ్జు కనపడుతుంది, రాప్తాడు పరిటాల సునీత పోటీ చేస్తున్నారు, ఇక్కడైతే ప్రస్తుతానికి ఆ టీడీపీకి అయితే ఎడ్జు కనపడుతుంది. సో ఇది మొత్తంగా సీట్లను కనుక మనం ఒకసారి కనుక ఇప్పటికిప్పుడు మనం పరిశీలించుకుంటే అలయన్స్ మీద ఇప్పటి వరకు కరెంటు స్టేటస్ అయితే 97 సీట్లు వస్తాయి, అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. అయితే చివరికి వచ్చేటప్పటికి 108 నుంచి 120 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు 34 సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఫైనల్గా 41 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తుంది. క్లోజ్ కంటెస్టెంట్ అయితే 43 ఇచ్చారు, అదర్స్ అయితే 1 ఇవ్వడం జరిగింది, అది కూడా ఇందాక కాంగ్రెస్కి కొద్దిగా ఎడ్జు ఉందని చెప్పినట్టుగా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఆ సర్వేని కానీ మనం చూసుకుంటే, ఓట్ షేర్ని కానీ అలయన్స్ని కానీ మనం కన్నా చూసుకుంటే, ఉత్తరాంధ్రలో మొత్తం 34 ఉంటే అలయన్స్లో 18 గెలుస్తుంది, క్లోజ్ కంటెస్టెంట్ అయితే 9 ఉన్నాయి, వైసీపీ మాత్రం కేవలం 7 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక గోదావరి డిస్టిక్లో 34 సీట్లుంటే అలయన్స్ మీద 23 గెలుచుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ కేవలం 6కే పరిమితం అవుతుంది, 5 కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మొత్తం 55 సీట్లుంటే అలయన్స్ మీద 39 సీట్లు గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ కేవలం 4 సీట్లే. సో ఏదైతే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఫుల్గా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. కీన్ కంటెస్టెంట్ అయితే 11 కనపడుతున్నాయి. ఇక రాయలసీమ రీజనల్లో మొత్తం 52 ఉంటే అలయన్స్లో 18 నుంచి 22 గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇక్కడ తన కొంచెం మార్కు చూపిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఈరోజు కొద్దిగా గొప్ప లీడ్లో ఉందంటే కేవలం రాయలసీమ ప్రభావమే. 30 నుంచి 34 సీట్లు గెలుచుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఓట్ షేర్ని కనుక మనం పరిశీలిస్తే 51.49 అంటే దాదాపుగా 51.5% ఓట్ షేర్ని అలయన్స్ కైవసం చేసుకుంటే వైఎస్ఆర్సీపీ 43.86 అంటే దాదాపుగా 46% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఇతరులకు వచ్చేటప్పటికి 45% ఓట్ షేర్ అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఇక ఎంపీలను కనుక మనం ఒకసారి కాన్స్టిట్యున్సీల వైజ్గా ఈ 25ని కనుక మనం ఒకసారి పార్లమెంట్ వైజ్గా చూస్తే శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టీడీపీ, అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లె కీన్ కంటెస్టెంట్, రాజమండ్రి బీజేపీ, కాకినాడ జేఎస్పీకి ఎడ్జ్ ఉంది, అమలాపురం టీడీపీ, నరసాపురం బీజేపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, మచిలీపట్నం జనసేనకి ఎడ్జ్ ఉంది, విజయవాడ టీడీపీ, బాపట్ల టీడీపీ, గుంటూరు టీడీపీ, నరసరావుపేట టీడీపీ, ఒంగోలు మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, నెల్లూరు టీడీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ, అనంతపూరు టీడీపీ, హిందూపూర్ టీడీపీ, కర్నూలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, కడప వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ 7 నుంచి 8 స్థానాలను కానీ ఎంపీ స్థానాలను గెలుచుకుంటే అలయన్స్ మీద 17 నుంచి 18 ఎంపీ స్థానాలను అయితే కూటమి గెలుచుకోబోతుంది. ఆల్రెడీ జాతీయ సర్వేలు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని ప్రకటించిన నేపథ్యంలో, అందులోనూ తెలంగాణ రిజల్ట్ను కూడా దాదాపుగా పూర్తిగా ఒకే స్థాయిలో ప్రకటించిన నేపథ్యంలో ఈ రిజల్ట్ మీద అయితే అందరికీ ఆసక్తిగా ఉంది. మొత్తంగా ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అయితే అధికారాన్ని చేపట్టడం ఖాయమని చెప్పి రైజ్ ఒక సంచలన సర్వేనైతే విడుదల చేయడం జరిగింది. సీట్ల విషయంలో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు విడుదలైన ప్రతి సర్వే కూడా కూటమి ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పాయి. ఏ సర్వే కూడా కూటమి ఓడిపోతుందని ఇప్పటివరకు చెప్పలా. చివరికి ఈవెన్ జాతీయ సర్వేలు కేవలం పార్లమెంటుకు మాత్రమే చేసినప్పటికీ కూడా 17 నుంచి 22, 23 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంటుందని చెప్పారు తప్ప ఎక్కడా కూడా కూటమి ఓడిపోయే అవకాశం ఉందని ఎక్కడా కూడా చెప్పలేదు. మొత్తంగా ఇది రైజు ప్రకటించినటువంటి రాష్ట్రంలోనే ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేల్లో అతిపెద్ద సర్వేగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 లక్షల శాంపిల్స్తో చేసినటువంటి ఈ సర్వే కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రపంచం ఖాయమని సూచిస్తుంది.